ప్రైమ్ 9 చెప్పిందే నిజమైంది. తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం వల్లే నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు తేల్చి చెప్పారు. నిన్నే నెయ్యి కల్తీ కారణాలు సాక్ష్యాలతో బయటపెట్టింది ప్రైమ్ 9 న్యూస్. 6 నెలల కాలానికి టెండర్ ధరకు రివర్స్ టెండర్ రేటుకు మధ్య 47,70,00,000 వ్యత్యాసం ఉన్న విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక 47,70,00,000 నష్టాన్ని పూడ్చుకునేందుకు నెయ్యిని కల్తీ చేసి ఉండొచ్చని కూడా వివరాలతో సహా ప్రైమ్ 9 బయటపెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కాల్ చేసినప్పుడు ఆయన 2-3 విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది, తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది, 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. 2024 అండి, 2024 12/3/2024 టెండరు 12/3 12th March 2024. Finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying. Then we asked him. We found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్. రైట్, ఇక దాదాపు 6 నెలలకు సంబంధించిన టెండర్ వ్యత్యాసానికి సంబంధించి కూడా 47,70,00,000 ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు గాను కల్తీనేని ఉపయోగించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఒకప్పటిలాగా లడ్డూ లేదు. ఈ మధ్య కాలంలో భక్తులు ఎవరు తిరుపతి లడ్డూ తిన్నా కూడా చెప్పుకునేటువంటి మాట మా చిన్నప్పుడు ఇలా ఉండేదని. కానీ డిమాండ్కి తగ్గ సప్లైలో ఓకే దాని సైజ్ క్వాంటిటీ తగ్గింది లేదని ఇలా మాట్లాడుకోవచ్చు. కానీ జంతు కలేబ్రాలు, జంతువుల కొవ్వు ఉపయోగించినటువంటి కల్తీనేని, అది కూడా ఎంతోమంది మనోభావాలకు సంబంధించినటువంటి తిరుపతి లడ్డూలో ఉపయోగించడాన్ని ఎలా చూడాలి? వైసీపీకి సంబంధించి జగన్ కూడా చంద్రబాబు కావాలని మాట్లాడుతున్నాడని చెప్పినప్పటికీ కూడా అక్కడ అసలు ఏం జరిగింది? రైట్ చందు, మొత్తానికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూల్లో వినియోగించేటటువంటి నెయ్యి కల్తీ అయింది అని చెప్పేసి నిన్న ఎన్డీడీపీకి సంబంధించినటువంటి నివేదికను టీడీపీ బయటపెట్టింది. అయితే ఈ నివేదికకి చూస్తే అందులో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఉంది అనేటటువంటి అంశాన్ని తాజాగా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎస్పెషల్లీ అందులో ఏం కలిపారు, ఎలాంటి వస్తువులతోటి ఆ నెయ్యి కల్తీ అయింది అనేటటువంటి అంశాలను పక్కన పెడితే అసలు కల్తీ కావడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని నిన్న మధ్యాహ్నమే ప్రైమ్ న్యూస్ వెలుగులో తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ టెండర్ వేసినటువంటి టెండర్దారుల్ని అప్పటి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు భయపెట్టారా, లేకపోతే బెదిరించారా, లేకపోతే బ్రతిమాలాడా తెలియదు. కానీ వాళ్ళు వేసినటువంటి టెండర్ కంటే తక్కువ ధరకి రివర్స్ టెండర్ల పేరుతోటి ఈ నెయ్యిని కొనుగోలు చేయడం వల్లే ఈ కల్తీ జరిగింది అనేటటువంటి అంశాన్ని తొలిసారిగా ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే అదే అంశాన్ని ఈరోజు టీటీడీ ఈవో శ్యామలారావు కూడా
బయటపెట్టడం జరిగింది. ప్రైమ్ 9 న్యూస్ ఏదైతే చెప్పిందో అదే అంశాన్ని ఆయన ఇవాళ స్పష్టం చేశారు. కేవలం ఆ రేటు ఏదైతే ఉందో ఆవు నెయ్యి 351 రూపాయకో లేకపోతే 411 రూపాయలకో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయినా ఆ ధరకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా అందులో ఏదైనా మిక్సింగ్ అయి ఉంటుంది, కల్తీ అయి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రైమ్ 9 న్యూస్ సాక్ష్యాధారాలు సహా వెలుగులోకి తీసుకొచ్చింది. టెండర్కి సంబంధించి అంటే 6 నెలల కాలానికి సంబంధించినటువంటి టెండర్ని గత వైసీపీ హయాంలో టీటీడీ నిర్వహించింది. అందులో మొత్తం కూడా అంటే 25 లక్షలకు సంబంధించినటువంటి దాదాపు 25,90,000 కేజీల నెయ్యిని కొనుగోలు చేశారు. దీనివల్ల అప్పట్లో టెండర్దారులు వేసినటువంటి టెండర్ డబ్బుకి అలాగే మొత్తాలకి అలాగే రివర్స్ టెండర్లో చూపించినటువంటి మొత్తాలకి అంటే సప్లై చేసినటువంటి మొత్తానికి మధ్య గ్యాప్ 47,70,00,000. అంటే ఈ 47,70,00,000 రూపాయలు ఆ సంస్థలకి నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే నష్టం వచ్చినా సరే ఎందుకని వాళ్ళు గీని సరఫరా చేశారు. సో దీని వెనక అంతా కుట్ర దాగి ఉంది. సో నష్టం రాకుండా ఉండాలి అంటే డైరీలన్నీ కూడా వ్యాపారం చేస్తాయి కాబట్టి నష్టాలు అవి ఎట్టి పరిస్థితులు మూట కట్టుకోవు. సో దీనివల్లనే వాళ్ళు కల్తీ చేశారు అనేటటువంటి అంశాన్ని ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీటీడీ కూడా అదే విషయాన్ని బయటపెట్టినటువంటి సిచ్యువేషన్. ఇక మీరు అన్నట్టు గతంలో టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు తిరుమల శ్రీవారి మహాప్రసాదాన్ని స్వీకరించేటువంటి సందర్భంలో ప్రతి భక్తుడు కూడా ఆధ్యాత్మిక చింతనతోటి మహానంద భరితులై ఆ లడ్డూని తినేవాళ్ళు. అయితే వైసీపీ హయాంలో లడ్డు నాణ్యత పోయింది, లడ్డు రుచిపోయింది, లడ్డు వాసన కూడా పోయినటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికీ కూడా కారణం మీరు చెప్పినట్టు పరిమాణంలో తగ్గి ఉండొచ్చు, కానీ దానికి కూడా వెయిట్ నిబంధనలు ఉన్నాయి టీటీడీలో. సో ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే నాణ్యత లేనటువంటి ముడి సరుకులు వాడడం కారణంగా అంటే అడల్టరేట్ అయినటువంటి గీ లాంటివి వాడడం వల్ల, కల్తీ అయినటువంటి నెయ్యి వాడడం వల్ల, ఆ కల్తీ అయినటువంటి నెయ్యిలో కూడా జంతువులకు సంబంధించినటువంటి మాంస కలేబరాలు ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురించాయి అనేటటువంటి పరిస్థితి బయటికి రావడంతో భక్తులంతా కూడా తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. సో మొత్తానికి అప్పట్లో రివర్స్ టెండర్ పేరుతోటి వైసీపీ ఆడినటువంటి డ్రామాలో కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తులు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ చేతిలో మోసపోయారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం టెండర్దారులు తమ నష్టాన్ని పూడ్చుకునేందుకు టీటీడీ అడిగినటువంటి ధరకు నెయ్యిని సరఫరా చేయడం కోసం వాళ్ళు లేనిపోని పదార్థాలన్నీ కూడా ఆ నెయ్యిలో కల్తీ చేసి తీసుకొచ్చి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తయారీకి వినియోగించారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ప్రైమ్ 9 న్యూస్ ప్రతిరోజు కూడా టీటీడీకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారాలను సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు కొంతమంది ప్రముఖులు కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. అటు సిపిఐ నారాయణ కావచ్చు, అదేవిధంగా విహెచ్ కూడా స్పందించారు. సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించాలి, సెంట్రల్ నుంచి మోదీ అమిత్ షా దీనిపై స్పందించాలని కోరారు. రమణ దీక్షితులు కూడా చెప్తున్నారు, గతంలోనే దీనిపై నేను మాట్లాడడం జరిగింది, కానీ అర్చకులు ఎవరు కూడా నాకు సపోర్ట్ రాలేదు, నేను ఒక్కడనే అయిపోయానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా ఈరోజు ప్రైమ్ 9 ద్వారా అది వెలుగులోకి వచ్చిన తర్వాత ఎందుకు ముందే దీనికి సంబంధించి కూడా వార్న్ చేయలేకపోయారు? సో ఒకటి ఇక్కడ చందు ఏంటంటే తిరుమల శ్రీవారి క్షేత్రం అనేది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం. అంటే ఒక నానుడు ఉంటుంది ఏంటి అంటే తిరుమలలో అంటే తిరుమలకి జలుబు చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ వ్యవస్థ అంతా కూడా తుమ్ములు వస్తాయనేటటువంటి ఒక వ్యవస్థ. అంటే ఆ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి తిరుమల క్షేత్రానికి భక్తులకు ఒక ముడిపడి ఉంటుంది ఒక బంధం. సో ఆ బంధం కారణంగా తిరుమల శ్రీవారి క్షేత్రానికి కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో తిరుమలకు కనీసం తిరుమల కొండ మీదకి మాంసాహారం కూడా తీసుకెళ్ళకూడదనే నిబంధన ఉంది. అలాంటిది స్వామివారి ప్రసాదాలు తయారు చేసేటటువంటి పోటులోకి నెయ్యిలో కొన్ని జంతు కలేబరాలను కలిపి తీసుకెళ్లడం అనేది నిజంగా ఒక మహాపాపం. ఇది యావత్ హిందూ సమాజమే కాదు, ఆ తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా కేవలం ప్రముఖులే కాదు, సామాన్య భక్తులు కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నారు, నిజ నిజాలు తేల్చాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి లడ్డూలను ఈ విధంగా కలుషితం చేయడం పట్ల మీరు చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అంతేకాకుండా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. మరోపక్క ఇది జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ ఉన్నటువంటి నేపథ్యం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే టీటీడీకి సంబంధించినటువంటి తిరుమల శ్రీవారి లడ్డుకి జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అంటే భౌగోళిక గుర్తింపు ఉన్నటువంటి
ఏకైక ఆహార పదార్థం ఏదైనా ఉంది అంటే అది తిరుమల శ్రీవారి లడ్డు. సో జిఐ ఐడెంటిఫికేషన్ అంటే జియోలాజికల్ ఐడెంటిఫికేషన్, భౌగోళిక గుర్తింపు ఉన్నటువంటి ఒక లడ్డూని ఈ విధంగా కలుషితం చేయడం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే భౌగోళికంగా ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి ఒక పదార్థాన్ని కలుషితం చేసి యావత్ భౌగోళంలో అంటే భూమి మీద ఉన్నటువంటి అందరినీ కూడా అంటే దాన్ని స్వీకరించేటటువంటి అందరినీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఫూల్స్ చేశారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలోనే లడ్డూకి జిఐ అంటే జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి కొంతమంది పోరాటం చేశారు. అయితే తిరుమల శ్రీవారి దయ వల్ల అలాంటి పరిస్థితి తలెత్తలేదు. కానీ ఇప్పుడు ఈ వైసీపీ హయాములో జరిగినటువంటి ఇలాంటి అవకతవకలు, ఇలాంటి కుట్ర కోణాల వల్ల ఇప్పుడు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ కూడా కోల్పోయేటటువంటి ప్రమాదంలో తిరుమల శ్రీవారి లడ్డూ పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.